వివేక అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్ గృహకల్ప వద్ద దొమ్మేటి చిత్రపటానికి పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న ఎస్సీ దివ్యాంగుడు గుడాల చిట్టిబాబు కుటుంబానికి బియ్యం కిరాణా సరుకులు 2,000 రూపాయల ఆర్థిక నగదు అందించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో సువర్ణాధ్యాయంగా నిలిచిన దొమ్మేటి జీవితం సామాజిక వర్గ సేవకు స్వాతంత్ర ఉద్యమానికి అండగా నిలిచిందని శ్లాఘించారు. యువతరం మహనీయులు చరిత్రను అధ్యయనం చేయాలని అన్నారు. సమితి అధ్యక్షులు పెంకె నూకరాజు స్వామి వివేకానందుని చైతన్య స్ఫూర్తితో పరివర్తన చెంది సమాజంలో అచేతనంగా నిట్టూర్పు చెందుతున్న అభాగ్యులకు అనాథలకు అండగా సమితి పెద్దల సహాయాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. కనకదుర్గ మందిరం కార్యనిర్వాహకులు కొత్త పైడిరెడ్డి, కార్మిక నాయకుడు సతీష్, ముస్లిం యూత్ ప్రతినిధులు కాజా రబ్బాని, సెట్టిబల్జ సంఘం నాయకులు వాసంశెట్టి శ్రీధర్, పిక్క సత్యబాబు, దుర్గాప్రసాద్, బీసీ సంఘం కార్యదర్శి పొన్నగంటి రామారావు, మహిళా సమైక్య కార్యదర్శి దాఖిల్ ధనలక్ష్మి పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టల్స్, రాత్రిపూట బడులు, వయోజన విద్య, గాంధీ గారు ఏదైతే చేశారో ఇవన్నీ కూడా 18వ శతాబ్దంలోనే ఈయన తలపెట్టినటువంటి మహానుభావుడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ఆయన జన్మించినటువంటి సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఈ రోజున వారి జయంతి సందర్భంగా వివేక అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం కాకినాడ రాజీవ్ గృహకల్ప బీచ్ రోడ్ లో జరుగుతూ ఉంది. మరి ఇక్కడ గుడాల చిక్కుబాబు గారు ఆయన మరి 10 సంవత్సరాలుగా దీర్ఘకాలిక ఇబ్బందితోటి ఆయన ఇంటిలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ రకంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి దాతల సహాయంతో వారికి బియ్యం కానీ, కిరాణా సరుకులు కానీ, ఆర్థిక నగదు కానీ అందించేటువంటి కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి వివేక అభ్యుదయ సేవా సమితి చాలా అభినందనీయం. మరి ఈ రోజున చిట్టుబాబు గారి యొక్క గృహంలోనే ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారికి పుష్పమాలతో నివాళులు అర్పించి వారికి ఈ యొక్క వితరణ కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి వివేక అభ్యుదయ సేవా సమితి ప్రత్యేకంగా